హాయ్ అండి. ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు విన్నటువంటి ఒక సింపుల్ హెల్త్ టెస్ట్. ఆ హెల్త్ టెస్ట్ కాస్ట్ వచ్చేసి బిలో 1000 రూపీస్ ఉంటుంది. ఈ హెల్త్ టెస్ట్ వలన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మన పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చే ఒబేసిటీ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ మరియు థైరాయిడ్ ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ని ముందే పసిగట్టి మన జీవనశైలి మార్పుల గురించి అలర్ట్ చేయగలిగిన టెస్ట్. ఆ టెస్ట్ పేరు హోమా ఐఆర్ దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ హోమా ఐఆర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేసిన మాదిరిగా ఇన్సులిన్ రిసెప్టార్ అనే లాక్ చేత క్లోజ్ చేయబడినటువంటి శరీరంలోని ప్రతి కణానికి మనం తీసుకునే ఫుడ్లోని న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ కీలాగా పనిచేస్తుంది. అంటే ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హార్మోన్ రక్తం ద్వారా శరీర కణానికి చేరుతూ ఈ లాక్ను ఓపెన్ చేసి మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్టుగా ఉపయోగపడుతుంటాయి. మనం తీసుకున్న ఫుడ్లోని కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు రక్తంలోకి గ్లూకోజ్ షుగర్ లాగా మారిపోతాయి. గ్లూకోజ్ యొక్క ఒకే ఒక పర్పస్ ఇన్సులిన్ హెల్ప్ ద్వారా శరీర కణం లోపలికి చేరి మనం పీల్చే ఆక్సిజన్తో కలిపి శరీర కణానికి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. ఇలా ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ శరీర అవయవాలు వర్క్ చేసుకున్నట్టుగా ఉపయోగపడతాయి. కాబట్టి మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది మనం ఓవరాల్గా చేసే వర్క్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. అలా కాకుండా అంటే మనం తక్కువ వర్క్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం శరీరంలోని 5 లీటర్స్ బ్లడ్లో ఎప్పుడు కూడా 7 గ్రామ్స్ మించకుండా గ్లూకోజ్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా ఎందుకో చూద్దాం. ఫాస్టింగ్ షుగర్ అంటే 8 అవర్స్ ఏం ఫుడ్ తీసుకోకుండా మార్నింగ్ చెక్ చేస్తే 70 to 100 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్, మరియు పోస్ట్ మిల్ అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత చెక్ చేస్తే 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ వరకు షుగర్ ఉంటే దాన్ని నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ అంటారు. 70 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అంటే ఏంటంటే మన శరీరంలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. అంటే 50 డెసిలీటర్ బ్లడ్లో 3500 మిల్లీగ్రామ్స్ షుగర్ ఉంటే 70 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. అలానే మ్యాక్సిమం లిమిట్ 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అంటే 50 డెసిలీటర్ 5 లీటర్స్ బ్లడ్లో 7000 మిల్లీగ్రామ్స్ వరకు షుగర్ అంటే 7 గ్రామ్స్ షుగర్. అంటే నార్మల్ షుగర్ లెవెల్స్ అంటే 3.5 గ్రామ్స్ నుంచి 7 గ్రామ్స్ వరకు మట్టుకే 5 లీటర్స్ బ్లడ్లో షుగర్ ఉండడం. ఇలా మ్యాక్సిమం లిమిట్ 7 గ్రామ్స్ మించకుండా ఉండేటట్టు ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి మన రెగ్యులర్ దినచర్యలో తక్కువ వర్క్ మరియు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉన్నప్పుడు, అంటే శరీర కణాల అవసరాలకు మించి ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఉన్నప్పుడు ప్యాంక్రియాస్ యొక్క ప్రధాన కర్తవ్యం రక్తంలో 7 గ్రామ్స్ మించకుండా షుగర్ ఉంటట్టు చూసుకోవాలి. కాబట్టి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ ద్వారా ఫోర్స్ఫుల్గా కణంలోకి ఎక్కువైన షుగర్ని పంపించడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో శరీర కణాలు ఎక్కువ ఇన్సులిన్కి గురై క్రమక్రమంగా ఇన్సులిన్ రిజెక్ట్ చేస్తాయి. శరీర కణాలు ఇన్సులిన్ రిజెక్ట్ చేయడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ టైప్ 2 డయాబెటీస్ కూడా రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వచ్చే ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మనం రెగ్యులర్గా చేసుకునే మెడికల్ టెస్ట్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాక చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ డయాబెటికా కాదా తెలుసుకోవడానికి డాక్టర్స్ యూజ్ చేసే టెస్ట్ని HbA1c టెస్ట్ అంటారు. HbA1c టెస్ట్ అనేది రక్తంలో లాస్ట్ 3 months యావరేజ్ గ్లూకోజ్ ఎంత ఉందో తెలుసుకుని చేసే టెస్ట్. ఈ యావరేజ్ గ్లూకోజ్ HbA1c 5.7 కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటిక్ అని, HbA1c 5.7 నుంచి 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటిక్ అని, HbA1c 6.4 ఎబోవ్ ఉంటే డయాబెటిక్ అని డాక్టర్స్ నిర్ధారిస్తారు. ఈ టెస్ట్ కంప్లీట్గా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగాక, అంటే టైప్ 2 డయాబెటిక్ అయ్యాక మాత్రమే చెక్ చేస్తే తెలుస్తుంది. కానీ అలా కాకుండా ఒక పర్సన్ డయాబెటిక్ అయ్యేకంటే ముందే, అంటే 10 to 12 years ముందే తనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ 40 yearsకి డయాబెటిక్ అయ్యాడు అనుకోండి, తనకి 25-30 years అప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా వస్తాయి కాబట్టి చాలా మటుకు ఇవి వంశపారంపర్యంగా వస్తాయి కాబట్టి
ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రివెంట్ చేయగలిగినటువంటి సింపుల్ టెస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ ఎలా చేసుకోవాలని ఇప్పుడు రక్తంలో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మరియు ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ రెండు కూడా చెక్ చేసుకొని మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ని డాక్టర్స్ చేయరు కాబట్టి మనలోనే చెక్ చేసుకోవచ్చు. ఏ ల్యాబొరేటరీలో అయినా కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ మరియు ఫాస్టింగ్ గ్లూకోజ్ బిలో 1000 రూపీస్లో చెక్ చేసి ఇస్తారు. అలా వచ్చిన ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ మైక్రో ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇన్ మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ డివైడెడ్ బై 405 మనలో హోమా ఐఆర్ ఎంత ఉందో చెప్తుంది. ఈ హోమా ఐఆర్ కనుక లెస్ దాన్ 1 ఉంటే మీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదన్నట్టు. 1 to 1.9 ఉంటే మోడరేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, 1.9 కంటే ఎక్కువ ఉంటే మీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. కాబట్టి రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఈ మెడికల్ టెస్ట్తో పాటుగా మీకైనా మీ పిల్లలకైనా ఈ హోమా ఐఆర్ తెలుసుకొని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని ఫ్యూచర్లో రాబోయే ఈ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయవచ్చు. మా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.